ఇప్పుడు ఇవాళ ఉన్న అటువేమో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల వైపు వాటి పరిరక్షణ, విశాఖ స్టీల్ లాంటి వాటి పరిరక్షణ, బ్యాంకింగ్ వ్యవస్థ పరిరక్షణ, అది ఒకవైపు. మరోవైపు ఇప్పుడు మీరు అసంఘటిత రంగం, అనార్గనైజ్డ్ సెక్టార్, జస్ట్ లైక్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో, అదేవిధంగా పాత్రికేయులు, వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్ కిందకు వస్తారు. మన ఒక తెలంగాణలోనే దాదాపు 1,00,00,000 మంది ఉన్నారు. 1,00,00,000 మంది ఇటువంటి వీళ్ళ తరపున ఎవరు పోరాటం చేస్తున్నారు? అనుక్షణం కమ్యూనిస్టులే, అది సిపిఐయా లేకపోతే సిపిఎమ్మా ఎవరైనా కానీ. అంటే ఆ ఒకవైపు ప్రభుత్వ రంగం, మరోవైపు చిన్నవాళ్ళు, మరోవైపు రైతాంగం సమస్యలపైన ఎవరు పోరాటం చేస్తున్నారు చెప్పండి మీరు? కమ్యూనిస్టులే. అంటే కమ్యూనిజం అనే దాని అవసరం ఏనాడు లేనంత ఇవాళ భారతదేశంలో ఉంది అనేది అందరూ అభిప్రాయపడుతున్నారు.